ప్రపంచవ్యాప్తంగా గడ్డి మందు బ్యాన్ కు వేగంగా అడుగులు పడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం పారాక్వాట్ ను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మనుషుల ప్రాణాలు తీస్తున్న గడ్డి మందు అమెరికాలోనూ బ్యాన్ అవుతోంది. అమెరికాలోని వర్మాంట్ రాష్ట్రంలో గడ్డి మందుపై అక్కడి పాలక వర్గం నిషేధం విధించింది. పారాక్వాట్ ను నిషేధిస్తూ వర్మాంట్ అసెంబ్లీలో ఏకంగా చట్టం చేసింది. నరాల బలహీనత ముప్పు వచ్చే అవకాశం ఉండడంతో గడ్డి మందుపై నిషేధం విధిస్తున్నట్లు వర్మాంట్ అధికారులు తెలిపారు. దీంతో అమెరికాలో గడ్డి మందును నిషేధిస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా వర్మాంట్ నిలిచింది. అయితే పారాక్వాట్ నిషేధంపై కలుపుతీత ఖర్చులు పెరుగుతాయని అమెరికాలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ మనుషుల ప్రాణాలే ముఖ్యమంటోంది అక్కడి పాలకవర్గం. గడ్డి మందుకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలని స్పష్టం చేసింది. ఇక అత్యంత ప్రమాదకరంగా మారిన గడ్డి మందును బ్యాన్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇప్పటికే చైనా సహా 70కి పైగా దేశాల్లో గడ్డి మందుపై నిషేధం విధించారు. దేశాల్లోనూ గడ్డి మందును బ్యాన్ చేయాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు పోరాటం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గడ్డి మందు బ్యాన్ దిశగా రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గడ్డి మందును 2 నెలల క్రితమే బ్యాన్ చేసింది. పర్యావరణ పరిరక్షణ